మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ ఖచ్చితంగా అవసరమే అని చెప్పేసి వర్గీకరణకు ఆమోదముద్ర వేసినటువంటి సందర్భంగా మనమందరం కూడా ఎంతో హర్షించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇంతటితో ఇది ఆగిపోలేదు. ఎందుకంటే వర్గీకరణ జరిగిన తర్వాత ఖచ్చితంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయాలి. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే అసెంబ్లీలో మాట్లాడారు. ఇది ఎక్కడ వర్గీకరణ అయితే వెంటనే ఖచ్చితంగా వచ్చేటటువంటి కౌన్సిలింగ్స్ ఏమైతే ఉన్నాయో, రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఖచ్చితంగా ఈ ఏబిసిడి వర్గీకరణని అమలు చేస్తామని చెప్పారు. మాదిగ జాతి బాగుపడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే పాలకుల నిర్లక్ష్యం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ, చెమారు ఇటువంటి మాదిగ ఉపకులాలన్నీ కూడా అణచివేతకు గురయ్యాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే ఇక్కడ మాదిగలు 90% ఉంటారు. అదేవిధంగా మాలలు ఒక 10% కూడా ఉండరు. అలాంటి సందర్భంలో ఈరోజు మన రాష్ట్రం లోపల మాదిగలందరూ కూడా అమాయకంగా వందల సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేసుకుంటూ పిల్లల్ని చదివించకుండా ఎక్కడంటే అక్కడ బాండెడ్ లేబర్గా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో మాల సోదరులు చక్కగా చదువుకొని వాళ్ళు రాజకీయంగా ఉద్యోగాల్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే చొచ్చుకొని పోయి దళితులకు అవకాశం లేకుండా చేశారు. ఈ అంశాన్ని గమనించినటువంటి పెద్దలు మానశ్రీ మందకృష్ణ మాది గారు కరెక్ట్గా 30 ఏళ్ల క్రితం ఒక ఉద్యమాన్ని లేవనెత్తి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటటువంటి పేరు తోపల దండోరమైనటువంటి ఉద్యమంతోన అనేక ఉద్యమాలు చేసి ఈ ఉద్యమం లోపల ఎంతోమంది మాదిగ బిడ్డలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజు కొంతమంది నిన్న వచ్చినటువంటి తీర్పుతోన కొంతమంది ఉదాహరణకి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మన కోరటి వెంకన్న గారు చాలా ఎగిరెగిరి పడుతున్నాడు. మా వాటా మాకు కావాలి, మా వాటా మాకు కావాలని ఇన్నాళ్ళు దోచుకొని తిన్నారు. నిజంగా అదే రాజకీయంగా కనుక ఎవరైనా మాట్లాడితే వాళ్ళ దిష్టి బొమ్మలు కాల్చేవాళ్ళు. ఈరోజు కాల్చినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వర్గీకరణ అమలు జరిగిన తర్వాత ఆ ఏబిసిడి అయిన తర్వాత వర్గీకరణ జరగకపోతే మళ్ళీ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే మన ఎస్టీ సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్టీలను కూడా ఆ ఎస్టీలో కూడా చాలా ఉపకులాలు ఉన్నాయి. వాటిలో కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. కాబట్టి దాంట్లో లంబాడి సోదరులు ఉన్నారు, ఎరకల సోదరులు ఉన్నారు, చెంచులు ఉన్నారు, కొండ జాతి వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇంకా రిజర్వేషన్ ఫలాలు చూడనటువంటి కులాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తాను. జైపీ ఎదిరించి మనకు ఇబ్బందులు ఏర్పడతారంటని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రతి జాతీయ పార్టీని బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మిగతా జాతీయ పార్టీలు ఏవైతున్నాయో అన్ని పార్టీలను పెద్దలతో కలిసి సుప్రీంకోర్టు వరకు పోయి కూడా మనకు సాధించిన ఘనత మనకి ఈరోజు అందింది. అది దాని ప్రతిఫలం మనము పొందాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాలి. ఖచ్చితంగా మనం అటువంటి ప్రతిఫలాలు ఇప్పటి వరకు ఎట్లా అయితే జరిగిందో ఆ విధంగా కాకుండా కూడా మనం కూడా ప్రతి కార్యక్రమంలో ముందుండి మనలే కాకుండా మనం కూడా ముందుండి ప్రతి అవకాశాన్ని వాడుకొని మన కుటుంబాలు కానీ మన ఉన్న విద్యార్థులు కానీ అన్ని రకాల అన్ని కార్యక్రమాలలో రాజకీయంగా కానీ ఉపాధ్యాయ ఉద్యోగాల్లో కానీ ప్రతిదాన్ని అన్ని రిక్రూట్మెంట్లలో ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇచ్చేసారు. దానికి అనుగుణంగా మన విద్యార్థులను ప్రోత్సహించి అన్ని రకాల రిజర్వేషన్లు మనము సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మందకృష్ణ గారు ఎంతో
కష్టపడి శ్రమించి మనం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనందరినీ తీసుకొని సామాజికంగా అందరినీ చైతన్యవంతం చేసి ఈరోజు ఈ పోరాటము అనిత్యంగా పోరాడినందుకు ఈరోజు విజయం సాధించినందుకు అందరూ కూడా థ్యాంక్ యూ, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అభినందనలు, జేపీలు, థ్యాంక్ యూ. ఎస్టీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినందుకు చాలా అభినందనీయము. చాలా ఎస్టీలో కూడా ఒకటే వర్గము రిజర్వేషన్ పొందుతుంది. చాలా 33 ఉపకులాలు ఉన్నాయి. అందులో ఒకటే వర్గము దాంట్లో ఫలాలు పొందుతున్నాయి. చాలా కులాలు వెనుకబడి ఉన్నాయి. ఈ వర్గీకరణ జరిగితే అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటూ అన్యాయం చేస్తున్నాం అనేది కాదు, ఎవరి వాటా ఎంత ఉందో వాళ్ళకే వాటా ప్రకారంగా ఇవ్వాల్సింది. కాబట్టి ఇది న్యాయమైన పోరాటం కాబట్టి సుప్రీంకోర్టు లేట్ అయినా పర్లేదు తీర్పిచ్చింది. థ్యాంక్ యూ, జై భీమ్ అందరికీ థ్యాంక్ యూ. కొద్దిగా మేలుకొల్పి దేశంలో కూడా ఉన్న రాష్ట్రాలన్నిటి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఒక పాదయాత్ర కూడా అంబేద్కర్ మన మందకృష్ణ గారు నిర్వహించారు. మందకృష్ణ నిర్వహించిన పాదయాత్రలో కూడా మేము పాల్గొని ఎన్నో విధాల మేము జైలుకు పోయి ఎన్నో కష్టాలు పడి ఇంతవరకు వచ్చినాము. ఇంకొకటి, ఈ జాతి బిడ్డలారా, మీరు మా చేత కాదు, ఇక ముందు కూడా మీరు ముందుకొచ్చి మన ఫలాల కోసం మీరు కొట్లాడి మన ఫలాలను మీరు తీసుకొని అనుభవిస్తారని మేము అందరికీ ప్రతి సంఘానికి ప్రతి యువకునికి మేము ఆదుకొని మీరు ఇట్లా చేయాలని మీతో మేము విన్నపిస్తున్నాము. ఈ మన సాధక బాధకాలు అన్ని చూసిన గవర్నమెంటే కానీ ఈ విషయం మేరకు ఒక జాతర నిర్వహించినాము. ఇట్లాగే ఈ జనాభాని, ఈ మాదిగ జాతిని మేలుకొల్పియాలి, వాళ్ళకు జ్ఞానోదయం చెప్పియాలి. మన రిజర్వేషన్ ఏంది, మనం ఎట్లా బతికితే మనకు ఆ ఫలాలు వస్తాయి అనే విషయాన్ని తెలిపి ఈరోజు ఈ మందకృష్ణ కానీ, ఈ మాదిగ మన రాయకడ్డి రామదాస్ కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు. ఢిల్లీ వరకు పోయి కూడా పెద్ద నాయకులతోని వాదించి మన ఉషా మేర కమిటీ చేసింది కూడా మన పెద్దలందరికీ తెలుసు.